మనలో చాలామంది డబ్బు అంటే ఎక్కువ జీతం, పెద్ద ఇల్లు, ఖరీదైన కారు అని అనుకుంటాం. కానీ మార్గన్ హోసెల్ ప్రకారం డబ్బు యొక్క అసలు విలువ అవి కాదు. డబ్బు మనకు ఇచ్చే గొప్ప బహుమతి స్వేచ్ఛ. ఈ వీడియోలో ఫ్రీడమ్ అంటే ఏమిటి, ఎందుకు అది డబ్బు కంటే విలువైనది తెలుసుకుందాం. ఫ్రీడమ్ అంటే మన ఫ్రీ టైంని మనమే నిర్ణయించుకోవటం. ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనేది మన నిర్ణయమే కావటం. అవసరం లేకపోయినా ఉద్యోగంలో ఉండాల్సిన పరిస్థితి లేకపోవటం. డబ్బుతో కొనలేనివి ఈ లోకంలో చాలానే ఉన్నాయి. డబ్బుతో ఖరీదైన వస్తువులు కొనవచ్చు, కానీ మనశ్శాంతి, సమయం, కుటుంబంతో గడిపే క్షణాలు కొనలేం. అయితే సరైన విధంగా ఉపయోగించిన డబ్బు వాటికి అవకాశం మాత్రం ఖచ్చితంగా కల్పిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, వస్తువులను కొనవచ్చు, కానీ మన అమూల్యమైన సమయాన్ని కొనలేం కదా. అసలు సేవింగ్స్ ఎందుకు అవసరం అనే అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సేవింగ్స్ అంటే ఒట్టిగా డబ్బు దాచుకోవటం మాత్రమే కాదు. సేవింగ్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఫండ్ అనే అర్థం. అంటే ఎమర్జెన్సీ టైంలో భయపడాల్సిన అవసరం ఉండదు. వెంటనే ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచించే సమయం దొరుకుతుంది. 3 నుంచి 6 నెలల ఖర్చు సేవింగ్స్లో ఉంటే ఉద్యోగం పోయినా వెంటనే ఒత్తిడి అనేది కలగకుండా ఉంటుంది. ఈరోజు పొదుపు రేపటి స్వేచ్ఛకు దారినిస్తుంది. ఎక్కువ జీతం ఉన్నవారికి ఎక్కువ ఒత్తిడి అనేది తప్పకుండా ఉంటుంది. కానీ ఎక్కువ సంపాదించేవాడు కాదు, ఎక్కువ స్వేచ్ఛగా ఉన్నవాడే నిజమైన ధనవంతుడిగా ఉంటాడు. సరైన పొదుపు అనేది ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. డబ్బు అనేది చాలా మార్గాల్లో సంపాదించవచ్చు. డబ్బు సంపాదించడం ముఖ్యమే, కానీ దానికంటే ముఖ్యమైనది ఆ డబ్బు మీకు స్వేచ్ఛని ఇస్తుందా లేదా అనేది. ప్రతి నెలా కొంత పొదుపు చేయండి. అది మీ భవిష్యత్తులో మీకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు బుక్ సమ్మరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.